పైరసీ వెబ్సైట్లో సినిమాలు చూడటం ద్వారా మీ డేటా వాళ్ళు ఎవరో చోరీ చేసేసి ఆ డేటాతో వాళ్ళు ఆ డేటాను అమ్మేసుకొని మీకు మీ దగ్గర ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బులు కొట్టేస్తారు, మీ జాబులు కొట్టేస్తారు, మీ ప్రాణాల మీదకి వచ్చేస్తుంది, డిజిటల్ అరెస్ట్ చేసేస్తారు అని చెప్పి చెప్తున్నారు. మీరు పైరసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూసినా చూడకపోయినా కూడా అది జరుగుతుంది. సైబర్ క్రైమ్లు అనేవి ఓన్లీ పైరసీ సినిమాలు చూస్తేనే జరగదు, ఎట్లాగైనా జరుగుతుంది. మన అప్రమత్తతలో మనం ఉండాలి. అర్థమవుతుందా? అండ్ నిజంగానే పైరసీ వల్లే జనాలు అంత ఇంపాక్ట్, పైరసీ వెబ్సైట్లోకి వెళ్ళి సినిమాలు చూడటం వల్లే వాళ్ళకి అంత ఇంపాక్ట్ జరిగిందంటైతే సినిమా వాళ్ళకన్నా ముందర జనాలే వచ్చి కంప్లైంట్ పెడతారు, ఈ పలానా వెబ్సైట్ మూసేయండి సార్, మాకు ఇబ్బందిగా ఉంది అని. కానీ అలా పెట్టకపోగా ఆ పర్సన్ అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ తిప్పి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఎందువల్ల అయి ఉంటుంది? ఎందుకు అంటే సైబర్ క్రైమ్ కన్నా ఎక్కువ క్రైమ్ మూవీ ఇండస్ట్రీ నుంచి జరుగుతుంది. ఏ విధంగా? పాప్కార్ను 50 రూపాయలు ఉండాల్సిన పాప్కార్ను, 60 రూపాయలు ఉండాల్సిన పాప్కార్ను 350 పెట్టడం, 60-70 రూపాయలు ఉండాల్సిన కూల్ డ్రింకు డైరెక్ట్గా 250 పెట్టడం, ఇలాగ డైరెక్ట్గా దోచేస్తున్నారు. మూవీస్ చూడకుండా మన జనాలు ఉండలేరు కాబట్టి పండగలకి వీటికి ఆ టైంలో అందరూ ఫ్యామిలీస్ కలిసినప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు వేలకు వేలు వదులుతున్నాయి. టికెట్ కాస్టు 700, 800, 900, 1000 రూపాయలు పెట్టడం. ఇలా పెట్టడం వల్ల ఒక మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు థియేటర్కి వెళ్ళి అంత ఖర్చు పెట్టి సినిమా చూడలేరు కాబట్టి వాళ్ళు ఇలాంటి పైరసీ వెబ్సైట్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వాళ్ళకు వస్తుంది. మరి పైరసీ వెబ్సైట్ల మీద పెడితే వాళ్ళ దగ్గర డబ్బులు పోతాయి కదా అంటే వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉండవు వాళ్ళు కొట్టేయడానికి కూడా. సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళ దగ్గర కొట్టేయాలన్నా మహా అయితే 600, 700 దొరుకుతుంది వాళ్ళ అకౌంట్ నుంచి. అర్థమవుతుందా? డిజిటల్గా వాళ్ళ దగ్గర ఏమి ఉండవు డబ్బులు. మరి ఎలా చూస్తారా వీళ్ళంటే ఎవరో ఒకరి ద్వారా ఆ ప్రింట్ వాళ్ళ దగ్గరికి వస్తుంది, ఫోన్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, అది చూస్తారు. అట్లా పైరసీ చూస్తారు తప్ప వాళ్ళు నిజంగా వాళ్ళ డేటా కూడా వేయించుకోరు. వాళ్ళ ఫోనుల్లో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ వాళ్ళ ఫోనుల్లో జీబీలు డేటా అయితే వాళ్ళు వేసుకోరు. డైలీ 1.5 GB ఎంతో ఉంటుంది కదా, అది వాడతారు తప్ప ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకొని డౌన్లోడ్ చేసి అంత చూడరు. అది చూసే బ్యాచ్ అబోవ్ మిడిల్ క్లాసే. వాళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకొని డౌన్లోడ్ చేసుకుంటారు. వాళ్ళు అప్రమత్తంగా వాళ్ళు ఉంటారు. టెక్నాలజీ తెలిసిన వాళ్ళే డౌన్లోడ్ చేస్తారు బేసికల్గా. ఈ లోయర్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ప్రతి పండగకి పాప్కార్న్లకి జస్ట్ కూల్ డ్రింక్స్కే థియేటర్ వాళ్ళు అన్యాయంగా డబ్బులు తీసేసుకుంటున్నారు. దాని మీద మటుకు ఎవరు మాట్లాడరు. మన డేటా పైరసీ గురించి అసలు ఈ సినిమా పైరసీ వల్ల పైరసీ సైట్లో చూడటం వల్లే సైబర్ క్రైమ్లు అవుతాయి అన్నట్టుగా వీళ్ళు కలరింగ్ ఇస్తున్నారు. కానీ పాప్కార్న్ తక్కువ కాస్ట్ని టికెట్ అంత కాస్ట్లు పెట్టడం ద్వారా మిడిల్ క్లాస్ పీపుల్ని, లో క్లాస్ పీపుల్ని దోచేస్తున్నారు. లిటరల్లీ వాళ్ళ శ్రమని దోచేస్తున్నారు అనేది